ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మ వ్యామోహతస్తరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. పితాత్వం మాతాత్వం ధయతి తనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసి గతిశ్చసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యాపి తవైవాస్మి వరః. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో దాసుడు ప్రణామాలు తెలుపుతూ, చైత్రమాసం అమావాస్య. ఈ అమావాస్య తిథి అందరికీ కూడా యోగదాయకమైనటువంటిదిగా చెప్తారు. అది ఏ అమావాస్య అయినప్పటికీ కూడా. అయితే ఈ యొక్క చైత్రమాసంలో మనకు మొదటిగా వచ్చే ఈ యొక్క అమావాస్య మనం చేయవలసింది ఏంటంటే, మనం ఈ యొక్క అమావాస్య రోజు మనం చేసేటువంటి ఏ కార్యమైనప్పటికీ కూడా అది మనకి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఒక సహస్రనామ పఠనమే కావచ్చు, ఒక అర్చన కావచ్చు, ఒక సంకీర్తనగా కావచ్చు. కానీ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చేసేటువంటి ఏదైతే ఉందో అవి మనకి రెట్టింపు ఫలితాన్ని ఇచ్చేవిగా మనకి ప్రామాణికంగా చెప్తారు. చాలామంది విశేషంగా ఒక ద్రావిడ దేశంలో కూడా ఈ యొక్క అమావాస్య రోజునే విశేషమైనటువంటి పర్వదినంగా ప్రతి ఒక్క వ్యాపార సంస్థల్లో కూడా, మరియు వారి యొక్క గృహాల్లో తిరువారాధనతో పాటు వ్యాపార సంస్థలో కూడా ఒక గుమ్మడికాయని మనం దసరా అయితే శరన్నవరాత్రుల్లో విజయదశమి రోజున ఎలాగా చేస్తున్నామో అలాగే ద్రావిడ దేశంలో ప్రతి ఒక్క ఇండస్ట్రియల్లో కూడా గుమ్మడికాయని కొడతారట ఈ యొక్క అమావాస్య రోజున. అంటే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలప్రదంగా వాళ్ళకి ఆర్థిక పరంగా ముందుకెళ్ళడానికి ఒక అమావాస్య తిథి అనేది వారికి ఉపయోగపడుతుంది. అలాగే వారికే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అమావాస్య రోజున ఈ రకంగా ఉంటుంది. అయితే ఈ అమావాస్య చైత్రమాసంలో మొదటిగా వస్తుంది మనకి ప్రారంభమై సంవత్సరం ప్రారంభంలో వచ్చే అమావాస్య. మనం చేయవలసింది ఏంటంటే దాన ధర్మాలు చేయటం, మరియు పవిత్రమైనటువంటి నదీ స్నానం కావచ్చు, మనం ఇంట్లోనే చేసినప్పటికీ కూడా ఆ యొక్క సంప్రోక్షణ ఏదైతే గంగాజలం దాంట్లో కనుక మనం సంప్రోక్షణ చేసి నదీ స్నానంతో పాటు దాన ధర్మాలు కూడా చేస్తామో ఆ యొక్క విష్ణువు యొక్క జీవితాంతం కూడా ఆశీర్వాదాలు ఉంటాయి అన్నట్లుగా ఈ యొక్క చైత్రమాస అమావాస్య విశేషంగా తెలుపబడుతుంది. అలాగే చంద్రుని కనుక పూజిస్తే తద్వారా చంద్రుని యొక్క అనుగ్రహం కూడా ఈ యొక్క చైత్రమాసం అమావాస్యలో ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే అమావాస్య రోజు సూర్యుడు మరియు చంద్రుడు ఒకే రాశిలో ఉన్నటువంటి రోజు ఈ యొక్క అమావాస్య. అయితే సూర్యుడు అగ్ని మూలకాన్ని సూచిస్తే చంద్రుడు మనసుకి ప్రశాంతత చేకూరుస్తాడంట ఏకాగ్రతతో ఉంటే కనుక. చంద్రుడు సూర్యుని యొక్క ప్రభావంలోకి వచ్చినప్పుడంట దాని యొక్క ప్రభావం క్రమంగా కొంచెం కూడా తగ్గుతూ ఉంటుందంట. అయితే మనసు యొక్క ప్రశాంతత చేకూరుతుందంట ఏకాగ్రత ఉన్నప్పుడు. కాబట్టి మనం ఆ యొక్క రోజును మనం ఏం చేయాలంటే ఈ యొక్క చైత్రమాసంలో అమావాస్య రోజున వేకువజామునే మనం బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి స్నాన అనుష్ఠాలన్నీ కూడా నెరవేర్చుకుని ఈ అమావాస్య రోజు మనం చేసేటువంటి ఆరాధన కొంచెం విశేషమైనటువంటి ఫలప్రదంగా చెప్తుంది. కాబట్టి కొంచెం విశేషంగా 4-5 పుష్పార్చనగా కానీ, 2-3 తాంబూలం ఇవ్వడంగా కానీ, ఏదన్నా ఒక స్తోత్ర పఠనం ఒక భాగవత గోష్ఠిగా ఏర్పడి ఒక విష్ణు సహస్రనామే కావచ్చు, ఒక లలితా సహస్రనామ పారాయణం కావచ్చు, ఒక లక్ష్మీ అష్టోత్తరమే కావచ్చు, ఒక గోష్ఠిగా పారాయణం చేయటం వల్ల కూడా విశేషమైన ఫలప్రదమవుతుంది. అయితే ఈ యొక్క చైత్రమాసంలో వచ్చే అమావాస్య రోజున విశేషంగా మీరు ఏం చేయాలంటే ఆవు నెయ్యితో కూడినటువంటి దీపారాధన చేసి ఇంటికి గనక ఈశాన్య దిక్కులో ఉంచినట్లయితే ఆ యొక్క ఇంటికి సకలమైనటువంటి శుభాలన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క చైత్రమాసం ప్రారంభంలో వచ్చే అమావాస్య రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఇంటికి ఈశాన్య మూల పెట్టాలి. ఇంకోటి ఏంటంటే మనకి బ్రాహ్మణోత్తములకి
స్వయం పాకంగా కానీ వస్త్రదానంగా కానీ చేయటం వల్ల కూడా ఈ యొక్క అమావాస్యలో విశేషమైన ఫలప్రదం ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమావాస్యని సంవత్సరం ప్రారంభంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం మరియు ఒక లక్ష్మి యొక్క అనుగ్రహంతో ఆ ఇంటికి అందరికీ కూడా శుభాలు చేకూర్చాలన్నట్లుగా ఈ యొక్క పరిహారాన్ని గనక మనం చేసుకుంటూ వెళితే గనక ఆ యొక్క స్వామి యొక్క కృప ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.